నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఏందప్ప ఏమేమో చూపిస్తుంది అని అనుకుంటారు కదా. వర్షం వస్తుంది, అదే కొంచెం అయితే వీడియో తీస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. వర్షం వస్తుంది కదా అనేసి ఎంత చూసిరా. మా ఊరు నుంచి వచ్చింది, మొక్కలు తీసుకొచ్చింది. పచ్చిమిర్చి చెట్లు, ఇంకొకటి కరివేపాకు చెట్టు తీసుకొచ్చింది, గడ్డారి చెట్టు కూడా తీసుకొచ్చింది. ఇంతకుముందు మొక్కలు ఉండే ఇవన్నీ, కానీ ఇప్పుడు పోయినాయి కదా పైప్ లైన్ లేయడం వల్ల. అందుకోసం మళ్ళీ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అనేసి తీసుకొచ్చింది. ఇదంతా ముగ్గు ఎందుకు చూపిస్తున్నాను అంటే, మా చిన్నమ్మాయిని నిన్న పొద్దుగాలన్నట్టు తుడిచి ముగ్గు ఏమంటే వేసింది. ఆ ముగ్గును చూసి భయపడకండి. మా అమ్మాయి అన్నది, నాలో ఉన్న కళాకారాన్ని బయటకు తీసుకొస్తున్న మమ్మీ, నేను ముగ్గేస్తా అనేసి వేసింది. సర్లే ఏదో ఒకటి అయితే వేసింది. అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో టైపిస్తాను, లేదంటే ముగ్గేయడం కూడా రాకుండా పోతుంది. మళ్ళీ అంటారు, ఆడపిల్ల కనీసం ముగ్గేయడం కూడా నీకు రాదా అంటారు. అందుకోసం మా పిల్లలకు వచ్చు. అప్పుడప్పుడు అలాంటి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు, ఇంకో కొన్ని డిజైన్లు కూడా వేస్తారు అనుకో. ఎందుకంటే న్యూ ఇయర్ అలాంటప్పుడు వేస్తారు కదా అనేసి. ఇది ముందు రోజు సాయంత్రం, అంటే బుధవారం రోజు సాయంత్రం అన్నట్టు. ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఏం చేసుకోవాలని ఆలోచించిన. ఏం చేయాలా అంటే, ఆ రోజు ఊతప్పం వేసిన పొద్దుగాల. ఊతప్పం పిండి కూడా కొంచెమే ఉంది. ఆ ఊతప్పం అయితే మా అమ్మాయి తినదనుకో, అందుకోసం పెద్దమ్మాయి తినదు, చిన్నమ్మాయి తింటుంది. కానీ చిన్నమ్మాయికి ఊతప్పం ఇష్టం. ఆ వెనకాల ఏం చేస్తుంది మా అమ్మాయి అనుకుంటారు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చేసి కొంచెమే పల్లి పచ్చడి కదమ్మా, మరి పునుగులు అంటే మాకు పల్లి పచ్చడి లేనిది పోదు. ఆమె కూడా పల్లి పచ్చడి తింటంటేనే చేస్తా అన్న పునుగులు, లేదంటే చేయను అన్న. లేదు అంటే ఆమె టమాటా పచ్చడి ఇష్టం. కానీ సర్లే నేను పల్లి పచ్చడి చేస్తే తింటావా అని అడిగితే పెద్ద అమ్మాయి కూడా తింటా అన్నది. ఇక సర్లే అనేసి పిండి కూడా కొంచెమే ఉంది, వాళ్ళిద్దరికి అవుతుందిలే అనేసి ఆ కొంచెం అయితే చేస్తున్నాను. ఆ ఇడ్లీ పిండినే ఊతప్పం పిండిని ఆల్రెడీ ఉల్లిగడ్డ వేసి కలిపేసిందే కదా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసి కలిపేసింది కదా, ఇంక అందులో ఏమేసి వేయలేదు. కొంచెం లైట్గా మైదా పిండి కొంచెమే, ఒక స్పూన్ అంతా పట్టింది. అట్లా వేసి చేసేస్తున్నాను అన్నట్టు. అప్పటికప్పుడు కలిపి పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అయితే చేసి పెడుతున్నా. అమ్మ ఈ రోజుకి ఒకటి అయిపోయింది. లేదు అంటే బయటికి వెళ్తే పైసలు మస్తు అవుతున్నాయి. 100 రూపాయలు లేని ఏ స్నాక్స్ వచ్చేటట్లేవు. ఇంట్లోనే చేసి పెట్టాలంటే ఏం తినాలో ఏం వెతకాలి, ఉదయం టిఫిన్ ఏం చేయాలి, సాయంత్రానికి ఏం చేయాలి, ఇట్లా వెతుక్కోవడమే సరిపోతుంది. ఆలోచించడమే టైం సరిపోతుంది. మళ్ళీ ఈరోజు చేసింది రేపు చేయొద్దా, మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ దాకా మళ్ళీ టిఫినే చేయొద్దు, అట్లుంటుంది. మీ ఇంట్లో కూడా గిట్లే ఉంటారు పిల్లలు. దేవుడా, ఇట్లా చేస్తుంటేనే ఇంకా మా ఆయన కూడా వచ్చిండు అన్నట్టు. ఇంకా ఆయన కోసం ఛాయ్ కూడా పెట్టిన. అంత తొందరగా రాడు, కానీ ఈ మధ్యకాలంలో తొందరగా వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి కదా, అందుకోసం మళ్ళీ తడిచిపోయి వస్తున్నట్టు ముందే వస్తున్నాడు. అయితే చినుకులు కూడా ఎంత వస్తుందా అనుకున్నా, కానీ ఏం రాలేదు, కొంచెమే భూమి తడిచిపోయింది. ఏందో మా దగ్గర వస్తుంది, కొంచెం ముందు కొంచెం వచ్చింది మా దగ్గర. ముందేమో బాగా వర్షం వచ్చింది అన్నాడు ఈయన వస్తుంటే, దారిలో మస్తు వర్షం వచ్చింది అన్నాడు. ఇంటికి వస్తే ఇక్కడ మాత్రం కొంచెమే తడిచిపోయింది. సర్లే చెట్లు పెట్టినాం కదా, కొంచెం భూమి తడిపోయింది, ఇలా చల్లచల్లగా ఉంటాయి చెట్లన్నీ ఎన్నుకుంటాయి ఇలా అనుకున్నాం అంతే. కానీ ఈ వర్షం ఊర్లలో అసలే లేదంట. పత్తి గింజలు పెట్టిన వాళ్ళు మొత్తం కుట్టూరు, వర్షం లేదనేసి. మా అమ్మాయి పచ్చడి చేసింది. ఆ చిన్నమ్మాయికి కొంచెము ఏదైనా చెయ్యి అంటే చేస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మా పెద్దమ్మాయికి అయితే కిచెన్లో ఏ వంట చేయదు. ఏం చేస్తుంది అంటే, ఎప్పుడన్నా ఉల్లిగడ్డలు కట్ చేసి, కూరగాయలు కట్ చేసి అంటే కట్ చేసి ఇస్తుంది. ఎప్పుడన్నా అది కూడా చపాతీలు పూరీలు చేసేయమంటే చేస్తుంది. అంతకుమించి ఇంకొక పనే లేదు. ఇంకా లేదు అనుకుంటే తనొక్కటి బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతుంది. ఇంకా ఆ పని తప్ప ఇంకా పనే రాదు ఆమె కిచెన్లో పని. మా పెద్దమ్మాయి చెయ్యదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇష్టం లేదు. మరి ముందెట్లా చేసుకుంటామేంటి, అప్పటి సంగతి అప్పుడు, ఇప్పటి నుంచే ఏమంటావా నన్ను అంటుంది. నీ కర్మ అనుకుంటా, ఎంతసేపు అన్నా కూడా ఏది కాలుతుంది. చూపిద్దామన్నా కానీ లాస్ట్ కట్ చేసి అయితే నేనైతే చూపిస్తున్నాను. నేనైతే తినలేదనుకో, కానీ నాకు ఎందుకు సాయంత్రం పూట పెద్దగా స్నాక్స్ ఏం నచ్చదు, తినను. ఒకప్పుడు తినేది, కానీ ఇప్పుడు మరి లావే, అన్ని పూటలు తిన్నామంటే ఇక లావే అయిపోతా. ఇంకా ఆయనకి ఛాయ్ పెట్టిన, మా ఆయనకు కూడా 2-3 పెట్టిన పునుగులు. ఎక్కువ తినడు ఆయన, సాయంత్రం రాడు చాలా వరకు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాత్రం అట్లా పెట్టిస్తానట్టు. కూరగాయలు అయితే మా అమ్మ తెచ్చింది. ఇక్కడ ఏమేమి చూపిస్తున్నా అంటే, ఇప్పుడు అమ్మ తీసుకొచ్చింది అన్నట్టు. డబ్బా కూడా పట్టుకొచ్చిన. ఆ డబ్బా అమ్మది నేనే ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన. ఇంకా తీసుకొచ్చింది కదా, అవన్నీ మళ్ళీ అన్న సర్దుకోవాలి కదా అనేసి ఒకటేసారి డబ్బా పట్టుకొని వచ్చిన. ఖాళీగా ఉందని పట్టుకొని వచ్చిన. ఏం పడుతుందో చూడాలి అందులో. ఇక్కడ పండినాయి అంట, గొళ్ళలు పెట్టిరంట, వెంకటాయ గుళ్ళ వెంకటాయ పెట్టింది తీసుకొచ్చింది. నిమ్మకాయలు చెట్టుకే ఎన్నున్నాయి ఇంట్లో, ఇంటి వెనకాల చెట్టు ఉంది, ఇంటి అయితే నిమ్మకాయలు పట్టుకొచ్చింది. ఇది కరివేపాకు, ఇంకా ఆల్రెడీ తెంపి కడిగి ఆరబెట్టి తీసుకొచ్చింది కరివేపాకు.
మనం ఏమైనా డబ్బాలో స్టోర్ చేసుకొని, అందుకే నేను అప్పటికప్పుడు కడిగి ఏమేయను, స్టోర్ చేసి పెట్టేసుకుంటా. కొంచెం ఏమో ఆరబెట్టి పెట్టేసుకుంటా. ఎప్పుడైనా ఈ కరివేపాకు అయిపోతే మళ్ళీ ఆ కరివేపాకు అని అలా లోపల అమ్మ పోతుంది ఇంటికి, మళ్ళీ తెస్తుంది. అందుకోసం పెద్ద అవసరం ఏం కాదు. ఇవి జున్ను పాలు ఆ పక్కన సుంకం ఇచ్చిందంట, కొన్ని ఉన్నాయి, 1/4 లీటర్ వెయిట్ చేస్తారు కదా, జున్ను పాలు ఎట్లా వేసుకుని చూపిస్తారు. ఇవి బరెపాలు మా గొల్ల కట్ట ఇచ్చింది. ఇంకా నేను చూసి మీకు కూడా ఇట్లే వస్తాయా? నాకైతే మా అత్తగారింటి నుంచి అంటే మా పాప మా అత్తమ్మ లేదు కాబట్టి, అత్తమ్మ లేదు కాబట్టి, అమ్మగారింటి నుంచి అంటే ఇట్లే వస్తాయి ఈ మురుకులు. కూరగాయలు అవి అంటే మాకేం పండలేదు, కానీ ఎవరైనా పక్కన వాళ్ళు ఇస్తారు కదా, అట్లనే ఎవరన్నా ఇస్తే తీసుకొస్తారు అన్నట్టు. ఆ వెంకటయ్యకి వండినాయంటే ఫస్ట్ కాదనంటే మాకే ఇచ్చిండు, తీసుకొచ్చింది అన్నట్టు. ఈ మురుకులు అనేది కూడా అమ్మను ఊరి నుంచి ఏం పెద్దగా చేసుకురావద్దంట, అందుకే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేసుకొస్తారే, కానీ ఈసారి ఏం చేసినా కదా, చేసుకొస్తే అప్పాలు చేసుకురా అని అన్న. ఇంకా అప్పలతో పాటు కొన్ని మురుకులు కూడా వేసుకొచ్చింది. మా నాయనమ్మ చేస్తుంటే బల్ల చేస్తుంటే ఎన్ని కిలోలు అప్పాలు చేసినా ఒకటే లెవెల్గా ఒకటే పలసాగా అట్లా మంచిగా వస్తుండే, బల్ల ఉంటుండే అప్పాలు. మా నాయనమ్మ అప్పాలు బాగా చేస్తుంటే, ఊర్లో మా చిన్నమ్మ సకలాలు బాగుంటాయి. ఈ రెండిట్లు వాళ్ళిద్దరివి ఆ రెండు మాత్రం బల్ల నచ్చుతాయి నాకు. మా చిన్నమ్మాయి కూడా ఎన్ని సకలాలు చేయి ఒకటే షేప్ వస్తాయి. నేనైతే ఇప్పటికైతే కనీసం 100 సార్లు ట్రై చేస్తున్నాయంట, నాకైతే రానేలావు. అయితే అమ్మ పాలు తీసుకొచ్చింది కదా, అవే పాలు అయితే వేడి చేస్తున్నా. ఎందుకంటే ఊరి నుంచి పెద్ద టైం పట్టదు కదా, తొందరనే వస్తుంది కదా, పాలు ఏం ఖరాబ్ కావు, కానీ ఇంకా సాయంత్రం అయింది కదా అని వెయిట్ చేస్తున్నాను. నేను మార్నింగ్ వీడియో మీకు చెప్పినా కదా చపాతీలు ఎక్కువ చేసి పెట్టుకుంటా అని. ఇక్కడైతే టమాటా మెంతం కూర చేస్తున్నాను. పిల్లలకి చపాతీ ఆమ్లెట్ వేసిన, టమాటా చారు చేద్దామని టమాటాలు ఉడక. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇంతసేపు ఓపికగా వీడియో చూసినట్టే నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఎంతో అంత నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.